Nizamabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. గుండు గారు గుండు విందు నీ పేరు అరవిందు. అసలు దేనికే నువ్వు నిజామాబాద్ ఎన్నికలలో గెలిచి ఆ నిజామాబాద్ వాళ్ళని ఎన్నికలప్పుడు బాధుడు తప్ప నీతోటి నయా పైసా పని లేదు. నీ అరగుండు అర పైసా లేదు నీ పని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు సభ మొదలు పెట్టక ముందే డి శ్రీనివాస్ గారిని స్మరించుకొని సభ మొదలుపెట్టారు. డి శ్రీనివాస్ గారిని కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి నాయకుడు చేసిండు. ఇవాళ నువ్వు వేసుకున్న అంగిలాగా కూడా డి శ్రీనివాస్ గారు మా హయాంలో ఒక పిసిసి అధ్యక్షుడిగా ఒక మంత్రిగా ఉన్నప్పుడే నువ్వు పట్టాలు ఎక్కినవు, రోడ్డు ఎక్కినవు. ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే నీకు ఏదో భాష ఏది నీ యాస నీ భాషతోటి మాట్లాడితే ప్రజలు ముగ్ధులైపోయి ఇక మమ్మల్ని తప్పు పడతారన్న పిచ్చి ఆలోచన కాదు. నేను దయచేసి నువ్వు రెండోసారి నిజామాబాద్ ప్రజలు నేను గెలిపించారు. ఏం చేసినావు నిజామాబాద్కి? కేసీఆర్ 10 సంవత్సరాలల్లా దోచుకపోతుంటే మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం సిగ్గు శరము ఆ రోజున్న ఈ పౌరుషం లేదా నీకు? ఆ రోజు నరేంద్ర మోడీ దగ్గరనో అమిత్ షా దగ్గరనో పోయి ఆ జేబు సంస్థలను తీసుకొచ్చి ఎంక్వైరీ చేయించేది ఉంటుంది కదా. ఇంత పౌరుషం ఉన్న మొగోలు అయితే అటు నిజామాబాద్ ప్రజల్ని పట్టించుకోలే, ఇటు తెలంగాణ ప్రజల్ని నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో నీకున్నటువంటి పాత్ర ఏంది? పోనీ ఆ నీళ్లు నిధులు నియామకాల 1600 మంది బలిదానాలని వచ్చిన తెలంగాణను కాపాడే ప్రయత్నం ఏం చేసినావు? ఇప్పుడు నిధులు తెచ్చే ప్రయత్నం ఏం చేస్తున్నావు? 2 సార్లు గెలిచినావు. రేపు భవిష్యత్తు ఉందన్న నాయకుడు అని నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రజలకు ఏమైనా చేయాలి కదా. ఉట్టిగానే అప్పుడప్పుడు వారానికో 10 రోజులకో ఒకసారి వచ్చి నీ ఆశల ఏదో తిట్టిపోతే నిజామాబాద్ ప్రజలు గమనించాలి. ఇటువంటి దద్దమ్మలను వచ్చేసారి ఎన్నికలలో బొంద పెట్టాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు గెలవాలన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చి ఆడ బలాదూర్ లెక్క తిరుగుతుండు. బలాదూర్ మాటలు మాట్లాడుతుండు. వీళ్ళెవ్వరికి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఓట్లు దండుకోవడమే తప్ప వీళ్లకు తెలంగాణ మీద ఈయనకు గాని ఈయన తోటి 2 మంత్రులు కిషన్ రెడ్డికి గాని అక్కడున్న బండి సంజయ్ గారికి గాని వీళ్ళెవ్వరికి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు పారాసైట్స్ మాదిరిగా పరాన్న భోజులు బీఆర్ఎస్ పార్టీ తోటి మంతనాలు చేసి 8 సీట్లు గెలిచిరు తప్ప వీళ్ళు ఈ రోజు మళ్ళా వాళ్లకు తిరిగి ఊడిగం చేయనికే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు. అరవింద్ ఇప్పటికైనా ఒక కన్స్ట్రక్టివ్ లీడర్ గా ముందుకు పోయి ఈ రాష్ట్రం గురించి నిజామాబాద్ ప్రజల గురించి ఆలోచించు తప్ప నీ భాష యాసతోటి ముఖ్యమంత్రిని తిట్టినంత మాత్రం నువ్వేం హీరో కావు. బండి సంజయ్ గారు కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయలేదు, అనా పైసా లేదని చెప్పడానికి మనకు సిగ్గుండాలి. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేటప్పుడు నువ్వు అధ్యక్ష పదవిలో ఉన్నావు, నువ్వు లోక్సభకు గెలిచినావు మొదటిసారి, ఇప్పుడు మంత్రి కూడా అయినావు. ఏ రోజు కూడా తెలంగాణ సమస్యల మీద గానీ తెలంగాణకు రావాల్సినటువంటి RRR గానీ మెట్రో గానీ తెలంగాణ మూసి రీజనరేషన్ గానీ తెలంగాణకు సంబంధించినటువంటి లోకల్ బాడీ మున్సిపాలిటీలకు ఫండ్స్ గానీ తెచ్చిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో రోడ్లు వదిలేసిపోయారు, కాలువలు వదిలేసిపోయారు, కేవలం దండుకుర్రు కమిషన్లు మీ కండ్ల ముందే. అటు నువ్వు నీతో పాటు ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఏ రోజు ఇక్కడ గెలవడమే తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకున్న పరిస్థితే లేదు. ఇవాళ వచ్చి నయా పైసా లేదు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా లేదు, 6 గ్యారెంటీలు ఇయ్యరని చెప్పి ఎత్తరా బుద్ధి అవుతుంది. నీ బాధ్యత కాదా డబ్బులు తీసుకొచ్చేది సెంట్రల్ గవర్నమెంట్? లక్షల కోట్లు ఉత్తరప్రదేశ్ కి, గుజరాత్ కు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు. ఎందుకంటే 18వ లోక్సభలో మీకు వాళ్ళు మద్దతు ఇచ్చిరని చెప్పి బీహార్ కు చంద్రబాబు నాయుడుకు పెట్టినంత పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తలేవు. మరి మిమ్మల్ని 8 మంది గెలిపించారు కదా. దాని గురించి మాట్లాడకుండా కేవలం మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, నేను కరీంనగర్ లో గెలవాలి అన్న ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజలు ఎటుపోతున్నారు? ఈ రాష్ట్రంలో నిన్ను ఒక క్యాబినెట్ ఒక సహాయ మంత్రిగా ఉన్నావు. నిన్ను ఒక కార్పొరేటర్ నుంచి ఈ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ ప్రజలు నిన్ను ఆ స్థాయికి తీసుకుపోయారు. తెలంగాణకి ఏం చేసినావు? మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రం అయ్యేటప్పుడు నిమ్మకు నీరెత్తినట్టున్నావు. ఇవాళ వచ్చి నువ్వు మళ్ళా పనికిరాని మాటలు మాట్లాడుకుంటా. ఎందుకంటే తెలంగాణలో నయా పైసా లేదు, 1 రూపాయి కూడా రేవంత్ రెడ్డి ఇయ్యలేడు కాదు. మనం రాజకీయాలలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మన అల్టిమేట్ గోల్ ఏముండాలి? మన ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలన్న ఆలోచన ఉండాలి. బండి సంజయ్ గారు అక్కడ రావాల్సిన నిధులు తీసుకురావడానికి మా అందరితో కలిసి ముందుకు రావాలి తప్ప ఈ చిల్లర బల్లర మాటలు బంద్ చేయి. కిషన్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకుండా చేయాలి,
అని చెప్పి తెలంగాణ ప్రజల్ని పక్కదో పట్టియాలి. ఎందుకంటే బీఆర్ఎస్ మీకు పార్లమెంట్ ఎన్నికలప్పుడు వాళ్ళ ఆర్గన్స్ డొనేషన్ ఇచ్చి, అంటే వాళ్ళ ఓట్లను మీకు దానం చేసి వాళ్ళు మిమ్మల్ని గెలిపించిన విధానానికి మీరిప్పుడు వాళ్లకు కృతజ్ఞత భావంతో ఏదైనా సహాయం చేయాలన్న ఆలోచనలో మాట్లాడుతున్నట్టే ఉంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేయాలంటున్నాం. నేను ఒకటే అడుగుతాను కిషన్ రెడ్డి గారు, మీరు గత 11-12 సంవత్సరాల నుంచి ఢిల్లీలో అధికారంలో ఉండి కీలక శాఖల మంత్రి పదవిలో ఉండి కూడా తెలంగాణను 10 సంవత్సరాలు మిగులు రాష్ట్రాన్ని దోచుకపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నావు తప్ప ఆ రోజు నీకున్నటువంటి జేబు సంస్థలు సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ రకరకాల సంస్థలతోటి అరికట్టుంటే ఇవాళ పాపం తెలంగాణకి అన్యాయం జరిగేది కాదు, అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. ఇవాళ తెలంగాణ సస్యశ్యామలంగా ఉండేది. నీకింత నిన్ను ప్రజలు నమ్మేటోళ్ళు. ఇప్పుడొచ్చి అరెస్ట్ చేయి కేసీఆర్ అని చెప్పే ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయకపోతే రాజీనామా చేయమంటున్నావు. అసలు నువ్వు 10 ఏళ్ల నుంచి మంత్రి పదవి పొజిషన్, అంటే ఒక క్యాబినెట్ ర్యాంక్ పొజిషన్ లో ఉండి తెలంగాణ ఓట్లతోటి లోక్సభకు పోయి తెలంగాణ భవిష్యత్ గురించి ఆలోచించని నాయకుని నువ్వు. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, వీళ్ళ ఆలోచన ఏం లేదు. ఈ మున్సిపల్ ఎన్నికలల్లా వీళ్ళు ఎట్లాగూ గెలిచే పరిస్థితి లేదు. ఎక్కడో అడపదడప అక్కడక్కడ ఉంది బీజేపీ పార్టీ. లేని దగ్గర బీఆర్ఎస్ ఓట్లు, బీఆర్ఎస్ అన్న గెలిపియాలన్న తాపత్రయం తప్ప కిషన్ రెడ్డికి అంతకంటే మించిన తాపత్రయం లేదు. హరీష్ రావు గారు కేసీఆర్ ఉద్యమ చరిత్ర ఉంది, రేవంత్ రెడ్డికి ద్రోహ చరిత్ర ఉందని చెప్తున్నాం. కేసీఆర్ కి ఉద్యమ చరిత్ర ఉన్న విషయాన్ని గమనించే ఉద్యమ సమయంలో ఆయనను నమ్మి 1600 మంది ఆయన బాట చూసి ఆయన ఏదో నాకే మంత్రి పదవి వద్దు, తెలంగాణ ప్రజలకు తెలంగాణ తెచ్చిస్తా, నీళ్లు నిధులు నియామకం నినాదాన్ని సాధించుడే తప్ప ముళ్ళు గుచ్చుకుంటే కాలికి నోటి పంటితోటి తీస్తా, నేను ఒక చౌకీదారు, అంటే నేను ఒక కాపలదారునే తెలంగాణకు, నాకు గాని నా పిల్లలకు గాని నా కుటుంబానికి గాని రాజకీయాలలో నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పొచ్చి ఏది మీ ఉద్యమకారుడు ఉద్యమమే అంటే అందరూ నమ్మి బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఆ టీ కూడా లేదు, ఇప్పుడు బి వచ్చింది. అంటే మీకు టీ అన్న దాని మీద కూడా చిత్తశుద్ధి లేక భారతీయ పార్టీ పెట్టుకున్నారు. ఎందుకంటే దేశాన్ని ఎలగదీద్దామని నెక్స్ట్, అంటే మీ ఆశకు ప్రధానమంత్రి దాకా కావాలని. కింద లేదురా నాయన అంటే పైన చూసి నేను పోయి 10 ఏళ్ల మీ దరిద్ర పాలన మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి కమిషన్లు దండుకొని ఇరిగేషన్ శాఖ మంత్రి రబ్బర్ చెప్పుల నుంచి ఏ చెప్పులకు పోయినావో, ఏ ఫామ్ హౌస్లలో ఉంటున్నావో, ఏ బంగ్లాలలో ఉంటున్నావో, ఏ కార్లు ఉంటున్నావో తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావు హరీష్ రావు. ఉద్యమ చరిత్ర మీద ఉద్యమం పేరుతోటి కుటుంబ పాలన చేసి 5 ఇంట్లో ఉద్యోగాలు ఇప్పించి ఇంటికో ఉద్యోగం పేరుతోటి వచ్చిన అధికారం, ఒక్క ఇంటికి ఉద్యోగం ఇయ్యని మీరు ఉద్యమ చరిత్ర గురించి చెప్తున్నావు. అందుకే కదా 10 ఏళ్ల తర్వాత ప్రజలకు తెలిసి ఈపు చింతపండు చేస్తే పోయి ఫామ్ హౌస్ లో దాచుకున్న మీ మామ, ఇప్పుడు వచ్చి నువ్వు మళ్ళా మీ మామ గురించి గొప్పలు చెప్పుకుంటా మున్సిపల్ ఎన్నికలల్లా ఓట్లు అడుక్కోనికి వచ్చినావు. తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఒక తెలంగాణ సాధించుకొని మన బిడ్డలకు ఉద్యోగాలు రాకున్నా, మన రైతులకు నీళ్లు రాకున్నా, ఆంధ్రోలకు ఉడిగం చేసి రాయలసీమను రత్నాలసీమ చేస్తా అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆరే గాని ఈ రోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితిలో అప్పుల ఊబి నుంచి బయటికి తీసుకురావాలని 24 గంటలు ఢిల్లీకి పోయి, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పోయి 24 గంటలు ఆయనకున్న సమయంలో కొద్దిగా ఏమంటారు ప్రతిరోజు సెక్రటేరియట్కి వచ్చి ప్రజలకు పోయి ప్రజలకు నచ్చజెప్పి వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇయ్యాలన్న ఉద్దేశంతో ఒక ఫ్యూచర్ సిటీ కట్టాలనుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి విజన్ 2 ఏళ్ళు అయింది. వచ్చి ఏం చేస్తాడు? 10 ఏళ్ళు మీరు దోసుకొని పోయిన దాన్ని గాడిలో పెట్టడానికైనా 2 ఏళ్ళు అయింది. ద్రోహ చరిత్ర ఎట్లయితుంది? మీరు ద్రోహం చేస్తే రేవంత్ రెడ్డి గారు గాడిలో పెట్టడానికే ప్రయత్నం చేస్తుండు. కాబట్టి మీరు ఊకే మేమే ఉద్యమకారులము, మీరెంతలా మీరే గొప్పలు చెప్పుకునేది బంద్ చేయి హరీష్ రావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కూడా ఆల్రెడీ మిమ్మల్ని గతంలో 23లో ఫామ్ హౌస్ కి తరిమి కొట్టిర్రు, 24లో గుండు సున్నా ఇచ్చిర్రు, తర్వాత కంటోన్మెంట్ జూబ్లీస్ లా మీ సిట్టింగ్ సీట్లు ఓడిపోయారు, తర్వాత మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు. 5 సార్లు ఆల్రెడీ చెంప చెల్లుమన్నది, ఇప్పుడు 6వ సారి కూడా చెల్లుద్ది చెంప. అంతే తప్ప
ఈ పిచ్చి మాటలు ఇంకా మేమే ఉద్యమాలు చేసినాం ఎవడు నమ్ముతాడబ్బా? నీ ఆర్థిక పరిస్థితి ఏంది? నువ్వు ఈ రాష్ట్రంలో ఎవడు బాగుపడలే? ఉద్యమాలల్లో చచ్చిపోయినటువంటి ఉద్యమకారులు 1600 మంది కుటుంబాలనే పట్టించుకోలేదు మీరు. వాళ్ళ మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయి గద్దె మీద కూర్చొని కోట్లు దండుకూరు తప్ప మీరు ఏం చేసారు చెప్పు? తెలంగాణకు మీరు చేసి మమ్మల్ని ఎందుకు అధికారంలోకి తెస్తారు? కాబట్టి హరీశ్రావు ఈ పిచ్చి మాటలు బంద్ చేసి, మీ మామ ఉద్యమకారుడు, నువ్వు ఒక లీడరు, నువ్వు ఒక మహానాయకుడు అనే ఆలోచన నుంచి వాస్తవాలు మాట్లాడండి.